మా మీద ఇంత బాధ్యతను పెట్టినందుకు మీకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ప్రతి క్షణం మీ ఆశీస్సులు మోహన్ బాబు యూనివర్సిటీకి ఉండాలని కోరుకుంటూ, ఇక్కడ పక్క గ్రామ ప్రజలు కూడా ఎంతో సహాయ సహకారాలు అందిస్తున్నారు. అక్కడ కూడా మా వంతు మేము కొంచెం మంచి పనులు చేస్తున్నాం. ద ఇన్స్పిరేషన్ ఫ్రమ్ విష్ణువర్ధన్ బాబు. డాడీ ఇలా చేయాలి, ఇలా చేయాలి, ఏదానో చెప్తూ ఉంటావు, ఖర్చులు ఎంత అవుతుందంటే, లేదు డాడీ, వీ మస్ట్ డూ. హీ ఈజ్ ది ఇన్స్పిరేషన్ ఫర్ మీ టు డూ నెంబర్ ఆఫ్ థింగ్స్. ఇంకా ఎక్కువ విషయాలు చేద్దాం, ఇంకా మంచి విషయాలు చేద్దాం. I don't want to appreciate Vishnu. And really, once again, sir, whoever participated here, gardeners and Vice Chancellor, registrars, and all the staff members, top to bottom, everybody, wholeheartedly, I wish you all, you must live 100 years with good health and wealth, sir. Your support, if there is no staff support, we can't do anything. You are the backbone for the institutions. I am very happy how I have seen you, the line. What a PhD is, what a beautiful personalities. All well. Once again, thank you for everybody. And especially dance master, you did very good job. Where is he? And all like team, so from so many years. Arey like bhaiya kaha re? Aure. He is one of the top all sound systems lo Hyderabad lo. స్కూలు మాకు షూటింగ్లో వాళ్ళ కెమెరాలే. థ్యాంక్ యూ మాస్టర్, ఐ అప్రిషియేట్, గుడ్ జాబ్. అరే లైక్ సాబ్. థ్యాంక్ యూ వెరీ మచ్. వన్స్ అగైన్ ఓటును గురించి చెప్పాడు మనోజ్. ఆలోచించి ఒక్కొక్కసారి మనమే తప్పు చేస్తుంటాం. ఈ పార్టీ మంచిదని అనుకుంటాం, ఓటేస్తాం. వాడు తప్పు చేస్తే ఇంకొక పార్టీకి వేస్తాం. వీడేదో ఎర చూపించాడు కదా, ఏదో ఎక్కువ ఇస్తున్నాడు కదా అని చెప్పేసి వీడికి ఓటే వస్తే వీడు మోసం చేస్తాడు. ఎవరిని నమ్మాలి జడ్జి చేయలేము. కానీ మనం ఏ పరిస్థితుల్లో ఉన్నామో ఒక్కసారి ఆలోచించుకుని, భారతదేశం బాగుండాలంటే ఈ రీజనల్ పార్టీస్ గురించి నేను మాట్లాడదలుచుకోలేదు. దిస్ ఈజ్ నాట్ ది స్టేజ్ టు స్పీక్ పాలిటిక్స్. మళ్ళీ భారత ప్రధాని మోడీ గారు వస్తేనే ఈ దేశం బాగుపడుతుంది అనేది నా హోల్ హార్టెడ్లీ ఉన్నటువంటి విషయం. నేను ఎన్నో సందర్భాల్లో కలిశాను. ఆయన ఆలోచనలు, ఆయన విధానం, ఇటువంటి వ్యక్తి కదా మన భారతదేశానికి కావాలి, మోడీ గారు లాంటి వ్యక్తి అనిపించింది. కాబట్టి మీ ఓటును ఆలోచించి వేయండి. డబ్బు నేను ఎన్నో సందర్భాల్లో చెప్పాను, ఇద్దరూ డబ్బులు ఇస్తారు, ఆ డబ్బులు మనవే, లంచాలు తీసుకున్న డబ్బులే. ఆ డబ్బులు తీసుకోండి, ఓటు మాత్రం మనసుకు నచ్చిన వాళ్ళకు వేసి మన భారతదేశ భవిష్యత్తు ముందుకు వెళ్ళేదానికి ఈ యువత సహకరించండి. వన్స్ అగైన్ బెస్ట్ ఆఫ్ లక్. Thank you so much, Uncle, for your valuable words.